ఇతర సెల్స్ తోటి టీపీసీస్లో ఇతర డిపార్ట్మెంట్స్తో పోల్చుకుంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎందుకు బలపడలేకపోతుంది? మేము ఎక్సర్వీస్ మ్యాన్ మేము చేస్తున్నాము, వాళ్ళు ఏమంటే వాళ్ళు రోడ్డు మీద తిరుక్కొని చెప్పుకోవాలా. ఇప్పుడు ఎక్సర్వీస్ మ్యాన్ అంటే బాగా సెటిల్ అయ్యి వస్తారు కదా, సో పర్సనల్గా పోయి మాట్లాడతాం, ఎప్పుడు అవసరం ఉన్నదో పిలుచుకొని మేము మాట్లాడతాం. ఒకటి ఇంకొకటి ఏమంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇది ఉన్నాయి కదా, ఎక్సర్వీస్ మ్యాన్ ఇది ఉన్నాయి, గవర్నమెంట్ ఇది ఉన్నాయి కదా, క్వార్టర్స్ లేదు ఆఫీస్ ఉన్నాయి. దాంట్లో ఈయన ఉన్నాడు, రమేష్ అనే డైరెక్టర్ ఉన్నాడు, ఎక్సర్వీస్ మ్యాన్ డైరెక్టర్. ఆయన ఏమంటే డైరెక్ట్ బీజేపీకి సంబంధం ఆయన. సో ఏమైనా పెద్ద పెద్ద ప్రోగ్రామ్ ఉంటే ఏమి ఇది ఉంటే నన్ను ఇన్వైట్ చేయడానికి సీక్రెట్గా. సో ఇదన్నీ కొంచెం రేవంత్ రెడ్డికి దగ్గర తీసుకుపోయి నేను మాట్లాడేటప్పుడు చేసినప్పుడు ఒకటి ఏమంటే కార్పొరేషన్ చైర్మన్ వచ్చేస్తే అదన్నీ పవర్ నా చేతిలో వస్తాయి, పార్టీకి వస్తాయి. అప్పుడు ఓపెన్గా మేము అందరిని పిలిచి మా దగ్గర వస్తాయి. ఏ కార్పొరేషన్? ఎక్సర్వీస్మెంట్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్. ఇప్పుడు కార్పొరేషన్లో గాంధీ భవన్లో నాకు ఆఫీస్ ఉన్నాయి. సో ఇప్పుడు పవర్ ఏం లేదు, నేను ఏమి వాళ్ళు డైరెక్ట్ పని చేయలేదు, త్రూ ఇది సైనిక్ వెల్ఫేర్తో అవుతున్నదని ఆ ఉద్దేశంతో వాళ్ళు బీజేపీ వాళ్ళు అక్కడ ఇది చేస్తున్నారు. సో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో 100 కిలోమీటర్స్ నడిచినాం మేము, 100 మెంబర్స్ 100 కిలోమీటర్స్ నడిచినాము. నా మీద భుజం మీద చేసుకొని ఆయన నాతో మాట్లాడి ఏమన్నారు, అదే ఏం ఎక్స్పీరియన్స్ మీరు చెప్పండి కౌన్సిలర్ అని చెప్తే ఇంకోసార్లు సంతోషపడిండు. వచ్చే కౌన్సిలర్ కూడా మీరని. డిఫెన్స్లో పాలిటిక్స్ రావద్దు, ఇదే నాది ఒక సలహా, మీకు వేరేం లేదండి. రైట్. మాజీ సైనికుల కుటుంబాల విషయాలకు వస్తే మాజీ సైనికుల కుటుంబాలకు ప్రభుత్వం సరైన సహకారం అందిస్తుందంటే ఏం చెప్తారు? సార్ ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ముందు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం అందిస్తుందో అది వీళ్ళు చేస్తలేరు. ఈవెన్ పెన్షన్స్ తగ్గించేస్తున్నారు. ఎక్కడ వచ్చినాయంటారు మరి లోపాలు? అది లోపల అదే వీళ్ళు ఏమంటే వీళ్ళది ఒకటే ఆర్ఎస్ఎస్ది ఒక మెంటాలిటీ ఏమంటే ఇప్పుడు స్టేట్ ఈయన నరేంద్ర మోదీ ఈయన జస్ట్ ఏం రిమోట్ కంట్రోల్. మరి ఆర్ఎస్ఎస్కి తుపాకులు ఇచ్చి సైన్యంలో నిలబెడితే సరిపోతుంది కదా, భారత సైన్యం వాళ్ళు అది చేస్తే బాగుంటాయి కదా, వాళ్ళకి అందరిని దండ వెనకకి ఇచ్చేస్తారు.